హాయ్ గైస్, అందరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీ అందరి ప్రిపరేషన్ పర్ఫెక్ట్ పాత్లో నడుస్తుందని నేను బిలీవ్ చేస్తున్నాను. మరి అది నిజమో కాదో మీరే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయాలి. చాలా మంది రీసెంట్గా ఈ వీక్లో ఫస్ట్ డే ఆఫ్ కాలేజ్ అని నాకు మెసేజ్లు చేస్తున్నారు. చాలా హ్యాపీగా ఉంది, ఎందుకంటే మీరు ఒక కొత్త జర్నీని మళ్ళీ మొదలెట్టబోతున్నారు. కొత్త లైఫ్ అనుకోండి, ఇంకా మొత్తం కొత్త ఫ్రెండ్స్, కొత్త లెక్చరర్స్, కొత్త బుక్స్, కొత్త టాపిక్స్, ఎవ్రీథింగ్ న్యూ. మీరు కానీ ఇదే రిఫ్రెషింగ్ మైండ్తో కానీ 2 years చదువుకుంటే మిమ్మల్ని ఆపేటోళ్ళు ఉండరు. బంధాలకి, బంధుత్వాలకి, బాండింగ్స్, ఫ్రెండ్షిప్లు, బయట షికార్లు ఇవన్నిటిని అవాయిడ్ చేసి కానీ బుక్స్ మీద నువ్వు ఫోకస్ చేస్తే డెఫినెట్గా నువ్వు అనుకున్న గోల్ నువ్వు రీచ్ అయిపోతావు. దానికి నువ్వు రీచ్ అవ్వడానికి మరింత నీకు సపోర్ట్ ఇచ్చడానికి ఈసారి నేను ఒక మెంటార్ని కాదు, ఏదో బుక్ సజెస్ట్ చేయట్లేదు, దానికి మించిందే సజెస్ట్ చేస్తున్నాను. అండ్ మీరందరూ దాంట్లో చాలా ఫెమిలియర్ ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఇదేం కొత్తగా కాదు, బట్ మీ దగ్గర ఉన్న సోర్స్నే ఇంకోలా ఎలా యూజ్ చేసుకోవచ్చో అని చెప్పడమే నా ప్రయత్నం. సో వెల్కమ్ టు వేదాంతో ఐపీఎన్ వెబ్సైట్. నేను మీ మాస్టర్ టీచర్ రూపేష్ పూతలపట్టు. మీ యొక్క ప్రిపరేషన్ ఈ టైంలో చాలా ఫాస్ట్గా ఉండాలి. మరి మీరేమో చదువుకోవడంలో కొద్దిగా వీక్ ఉంటారు, ఫర్ ఎగ్జాంపుల్ కాన్సెప్ట్స్ అర్థం చేసుకోవడంలో, ప్రాబ్లమ్ సాల్వింగ్లో. మరి మీ ప్రిపరేషన్ 10x ఫాస్టర్ ఎలా చేయాలి? దీస్ టైప్ ఆఫ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ చదివేటప్పుడు టైం ఉందిలే అని చెప్పి ప్రశాంతంగా గంటలు కూర్చొని చదవడానికి ఉంటుందా? మనకు వీలు ఉండదు. ఎవ్రీ సెకండ్ ఈజ్ లైక్ ఏ రన్నింగ్ రేస్ అనమాట. ఇటువంటి జర్నీలో నీతో 24/7 నీతో ఒక మంచి ఫ్రెండ్ ఉండాలి, దట్టు ప్రపంచంలోనే నాలెడ్జబుల్ పర్సన్ అయి ఉండాలి. అప్పుడే ఏఐ అనేది గేమ్లోకి వచ్చింది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఈ ఏఐని మనం అంతా ఎలా వాడుతున్నాం తెలిసిన? ఇప్పుడున్న జెన్జీ ఫోటో ఎడిటింగ్లకి ప్రాంప్ట్లు ఇచ్చి ఫోటోను మంచిగా మనకు నచ్చిన విధంగా ఒక హీరో పోస్టర్లో, ఒక సినిమా పోస్టర్లో కన్వర్ట్ చేసుకోవడానికి తప్ప ఇంకా దేనికి వాడట్లేదు. బట్ స్టిల్ మనకు చాలా ఫెమిలియర్ అయిన ఒక 3 AI టూల్స్ ఈరోజు నేను మీ ముందరికి తీసుకొచ్చాను. మీ జేఈ అండ్ నీట్ ప్రిపరేషన్కి 100కి 200% ఇది ఉపయోగపడుతుంది. ఎందుకంటే నేను వీటిని యూజ్ చేసుకుంటూ ఉంటాను. నా ప్రిపరేషన్కి చాలా అంటే చాలా ఉపయోగపడుతుంది. మరి ఆలస్యం చేయకుండా ఆ టాప్ 3 స్టూడెంట్ సెంట్రిక్ టూల్స్ ఏంటో చూసేద్దామా? సో మొదటిది ఏంటంటే మీ అందరికీ తెలిసిందే, చాట్ జీపీటీ. ఈ చాట్ జీపీటీ మనందరికీ తెలిసినంత వరకు అందరూ ఏం వాడుకుంటారంటే, హాయ్ నాకు తెలిసిన వాళ్ళు, హాయ్ హౌ ఆర్ యూ, ఐఎమ్ ఫీలింగ్ అలోన్, కెన్ వి టాక్, ఇలా మాట్లాడేటోళ్ళు ఉన్నారు. ఇంకొంతమంది, హే చాట్ జీపీటీ, వెన్ విల్ పెద్ది మూవీ విల్ రిలీజ్, వెన్ స్పిరిట్ మూవీ విల్ రిలీజ్, ఇవి. లేదంటే హే చాట్ జీపీటీ, కన్వర్ట్ మై ఇమేజ్ ఇన్ టు దిస్ పొజిషన్ విత్ వైట్ డ్రెస్ వేరింగ్ బ్లాక్ ప్యాంట్. ఇలా మనం యాజ్ ఆఫ్ నౌ యూటిలైజ్ చేసుకుంటూ వచ్చాం. బట్ చాట్ జీపీటీని నాకు తెలిసిన విధంగా మీరు ఎలా యూటిలైజ్ చేయొచ్చు అంటే, ఒకసారి చాట్ జీపీటీ ఓపెన్ చేయండి. చాట్ జీపీటీ ఓపెన్ చేసిన తర్వాత మీరు చాట్ జీపీటీని అడగండి, హాయ్, ఐ హ్యావ్ ఫినిష్డ్ జస్ట్ 2 months ago my 10th standard and I scored this much of marks and I am good at these subjects, I am bad at these subjects. Now I took JEE mains. So I need a perfect planner for June. So these are my timings. Other timings, I'll be in college, but these are my available timings. I want to study. So can you suggest me any topics which are most predicted topics for JEE? And can you give me model problems to solve? Can you suggest me books? ఇలా చాట్ జీపీటీని అడిగితే చాట్ జీపీటీ మొత్తం గూగుల్లో ఉండే సెర్చ్ ఇంజన్లో ఉండే మొత్తాన్ని అనలైజ్ చేసి నీకు పర్ఫెక్ట్ స్ట్రాటజీని పర్ఫెక్ట్గా ఇస్తుంది. నిజం, ఇది మాత్రం మీరు గమనించవచ్చు. 2 to 3 times దాంతో మాట్లాడుతూ ఉంటేనే ఇట్ కెన్ అండర్స్టాండ్. అనేస్తున్నా, ఇది షీయో హీయో మనకు తెలీదు, చాట్ జీపీటీ విల్ అండర్స్టాండ్ అస్. సో ఇలా చాట్ జీపీటీని మీరు యూటిలైజ్ చేసుకోవచ్చు. సో చాట్ జీపీటీ ద్వారా మీరు టైం టేబుల్ వేసుకోవచ్చు, చాట్ జీపీటీ ద్వారా టార్గెట్స్ తీసుకోవచ్చు, చాట్ జీపీటీని అడిగి మోడల్ క్వశ్చన్స్ అడగచ్చు, నెంబర్ ఆఫ్ ప్రాక్టీస్ క్వశ్చన్స్ అడగచ్చు. ఓకేనా? ఇవి నువ్వు చాట్ జీపీటీని యూటిలైజ్ చేసుకునే విధానం. సో ఈ రోజు నుంచి చాట్ జీపీటీని ఒక ఫ్రెండ్గా మీరు మార్చుకుంటారా లేదా అనేది నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఆల్రెడీ మీరు యూజ్ చేసుకుంటూ ఉంటే మీ పేరుని పక్కన ఎమోజీ, ఫైర్ ఎమోజీ పెట్టండి. తర్వాత వెరీ ఫెమిలియర్ జెమినీ, గూగుల్ జెమినీ ప్రో. జియో సిమ్ ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా దీనికి ఫ్రీ సబ్స్క్రిప్షన్ వచ్చేస్తుంది. కానీ దీన్ని ఎంతమంది వాడుకుంటున్నారు? నాకు కూడా జియో సిమ్మే. ఇప్పుడు ఒక 3 months 4 months ఒకేసారి మనం జియో రీఛార్జ్ చేసుకున్నాం అనుకోండి, గూగుల్ జెమినీ ప్రో అనేది మనకు ఫ్రీ. కానీ జెమినైనే మనకు తెలియదు, జెమినీ ప్రో ఎలా వాడాలో ఎలా తెలుస్తుంది? కాబట్టి జెమినీ ఓపెన్ చేయండి. జెమినీ ఓపెన్ చేసినాక అక్కడ 3 ఆప్షన్స్ ఉంటాయి, ప్రో, ఫాస్ట్, సూపర్ ఫాస్ట్ అని, థింకింగ్ అని. సో నువ్వు థింకింగ్ పెట్టుకుంటావో, ప్రో పెట్టుకుంటావో, ఏదైనా పెట్టుకో. జెమినైని నాకు తెలిసిన విధంగా నువ్వు ఎలా వాడుకోవచ్చు అంటే, యూ కెన్ యూస్ లైక్ పీపీటీ మేకింగ్, క్యాన్వా టైప్ ఆఫ్ థింగ్. అంటే సార్ నాకు అర్థం కాలేదు అంటే నువ్వు చాట్ జీపీటీని అడుగు.
చాట్ జీపీటీ నేను ఈరోజు లోకస్ అనే చాప్టర్ గురించి చదువుకుందాం అనుకుంటున్నాను. గివ్ మీ ఆల్ డీటెయిల్స్ అబౌట్ 11th సిలబస్ లోకస్ చాప్టర్. అంటే నీకు 11th సిలబస్ లో ఎంత లోకస్ చాప్టర్ ఉంటుందో అంతే ఇన్ఫర్మేషన్ నీకు నీట్గా ఇచ్చేస్తుంది ఇన్ఫర్మేషన్. కానీ నువ్వు ప్రతిసారి ఆ చార్ట్ జీపీటీ లోపలికి వెళ్తే అది అట్లే ఉండదు కదా చార్ట్. కాబట్టి ఆ చార్ట్ నువ్వు కాపీ చేసుకొని తీసుకొచ్చి జెమినైలో పేస్ట్ చేసి, హలో జెమిని, నాకు దీన్ని ఒక పర్ఫెక్ట్ పీడిఎఫ్ లా కన్వర్ట్ చేసి ఇవ్వు అన్నావంటే అది నీట్గా నీకు ఒక మంచి అండర్స్టాండబుల్ వేలో పీడిఎఫ్ ని రెడీ చేసి నీకు ఇస్తుంది. నువ్వు దాన్ని డౌన్లోడ్ చేసుకొని జిరాక్స్ చేసుకోవచ్చు. ఇక్కడ నువ్వు రాసే పని తగ్గిందా, దీనివల్ల నువ్వు చదువుకునే దాని మీద టైం ఎక్కువ పెట్టచ్చా, సో ఇలా చాలా థింగ్స్ కి నీ టైం నువ్వు అలకేట్ చేసుకోవచ్చు. సో జెమినైని నేనైతే అలానే వాడుతున్నాను. బట్ అందరు ఎలా వాడుతున్నారు, చాట్ జీపీటీలోకి వెళ్ళి ప్రాంప్ట్ అడిగి ప్రాంప్ట్ తీసుకొచ్చి జెమినీలో ఇచ్చి ఫోటో ఎడిటింగ్లు ఒక రేంజ్ లో ఉంటాయి. మళ్ళీ ఫోటోలు మాత్రం సూపర్. మీరు ఆ రేంజ్ లో ఏఐని ట్యూన్ చేయగలిగితే చదువు కోసం ట్యూన్ ఈజీగా చేయొచ్చు. మీరు మంచి ర్యాంకులు తెచ్చుకోవచ్చు. మీ చేతిలో ఉన్న టెక్నాలజీ, మీ చేతిలో ఉన్న మొబైల్ ఫోన్ మీరు కరెక్ట్గా వాడితే అసలు జేఈ మెయిన్స్కి నువ్వు ప్రిపేర్ అవుతున్నావు అనుకుంటే నువ్వు అంత స్ట్రెస్ తీసుకోక్కర్లేదు అనుకుంటా. చాట్ జీపీటీ ఈ ఏఐలే తీసేసుకుంటాయి ఆ స్ట్రెస్ని, నీకు సింపుల్గా ఇచ్చేస్తాయి. బట్ యూ హ్యావ్ టు స్టార్ట్ టాకింగ్, బిల్డింగ్ కన్వర్జేషన్ విత్ ఏఐ. ఓకేనా? అండ్ థర్డ్ ఏఐ టూల్ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఇది స్టూడెంట్స్ కోసమే ఈ ఏఐ అన్నట్టు కనిపెట్టారన్నట్టు నాకు అనిపిస్తుంది. అదే ఎనీ గెస్? నోట్బుక్ ఎల్ఎం. ఈ నోట్బుక్ ఎల్ఎం అనే ఏఐ దేనికి పనికొస్తుందో చెప్తాను చూడండి. ఇప్పుడు మీ దగ్గర ఒక పీడిఎఫ్ ఉంది, సోషల్ పీడిఎఫ్, లేదంటే మ్యాథ్స్ పీడిఎఫ్, లేదంటే జేఈ అడ్వాన్స్డ్కి సంబంధించిన ఒక 10 టాపిక్లు ఉన్నాయి, నీకు ఏం అర్థం కావట్లా. నువ్వు ఆ పీడిఎఫ్ తీసుకెళ్లి నోట్బుక్ ఎలంలో ఇచ్చినా, లేదంటే ఏదన్నా ఇందాక చాట్ జీపీటీలో చెప్పినట్టు ఇంత టెక్స్ట్ తీసుకొచ్చి నోట్బుక్ ఎలంలో ఇచ్చినా, హే నోట్బుక్ ఎలం, నాకు దీన్ని ఒక సింప్లిఫైడ్ వేలో అర్థమయ్యేలా చెప్పంటే ఆ పీడిఎఫ్ మొత్తాన్ని అనలైజ్ చేసి దాంట్లో స్క్రాప్ అంతా పక్కకు తీసేసి ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ ని నీకోసం ఫ్లో చార్ట్స్ లో, డయాగ్రామాటిక్ రిప్రజెంటేషన్ లో, బార్ డయాగ్రామ్స్ లో, సింపుల్ టెక్స్ట్ లో కన్వర్ట్ చేసేస్తుంది అనమాట. మొత్తం అదే చూసుకుంటుంది. నువ్వేం చేయాల్సిన పనిలా, నువ్వు జస్ట్ అడిగే విధానంలో కరెక్ట్ గా అడిగితే చాలు. అది ఎలా అడగాలి సార్ మాకు తెలియదు కదా, ఎలా వాడాలో అంటే నువ్వు చాట్ జీపీటీలోకి వెళ్ళి, హే చాట్ జీపీటీ, ఇదిగో దిస్ పీడిఎఫ్ నువ్వు చాట్ జీపీటీకి ఈ పీడిఎఫ్ నేను నోట్బుక్ ఎల్లంకి ఇద్దాం అనుకుంటున్నా. ఎందుకంటే దీన్ని ఇలా మార్చుకోవడానికి, నాకు దీన్ని అర్థమయ్యేలా చెప్పడానికి. నేను నోట్బుక్ ఎల్లంని ఎలా అడగాలి అని నువ్వు చాట్ జీపీని అడిగితే చాట్ జీపీ నీకు ఇన్ఫర్మేషన్ ఇస్తుంది, ఇలా అడుగుబో అని. నువ్వు నోట్బుక్ ఎల్లంలోకి వచ్చి ఆ పీడిఎఫ్ని అక్కడ ఇచ్చి ఈ టెక్స్ట్ మొత్తాన్ని అక్కడ కాపీ పేస్ట్ చేసి అడిగినావు అనుకో, పర్ఫెక్ట్ ప్రాంప్ట్ నీకు క్లియర్ కట్ పీడిఎఫ్ అనేది వస్తుంది. ఆ పీడిఎఫ్లో ఏంటి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫిజిక్స్లో మోషన్ ఇన్ ఏ స్ట్రైట్ లైన్ చాప్టర్ 20-30 పేజెస్ ఉన్నది నీకు టెక్స్ట్ బుక్ లో. ఆ 20-30 పేజెస్ నువ్వు ఎత్తుకొని పోయిస్తే 2-3 పేజెస్ లో నీకు కుదించి ప్రిసైజ్డ్గా ఇచ్చేస్తుంది అనమాట నోట్బుక్ ఎల్లం. ఈ టాప్ 3 ఏఐ టూల్స్ ఇంతవరకు మీరు వాడుతున్న వాళ్ళు ఎవరైనా ఉంటే నాకు కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. లేదు మేము కొత్తగా తెలుసుకున్నాం, మేము ట్రై చేస్తాము అన్న వాళ్ళు కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. ఈ వీడియో చూసిన తర్వాత వెళ్ళి ట్రై చేసిన తర్వాత మీకు ఎటువంటి ఎక్స్పీరియన్స్ కలిగిందో వచ్చి నాతో షేర్ చేసుకోండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. టెక్నాలజీ మన చేతుల్లో ఉందంటే దానివల్ల మనం చెడిపోకూడదు, దానివల్ల ఇంకా బాగుపడాలి అనే ఉద్దేశంతో ఈ వీడియో చేశాను. ఇలాంటి మరిన్ని వీడియోలు మీకు కావాలనుకున్నా, లేకపోతే మీకేమైనా స్పెసిఫిక్ రిక్వైర్మెంట్ ఉన్నా నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ మెయిన్ థింగ్, నా నెక్స్ట్ వీడియో నీట్ టైం టేబుల్ ప్లానర్ అని అనుకుంటున్నాను. ఇది కావాలనుకున్న వాళ్ళు ఆ కమెంట్ కానీ ఎక్కువ వచ్చిందంటే దాని మీద నెక్స్ట్ వీడియో చేయబోతున్నాను. ఆల్ ద బెస్ట్, బాయ్.